ఇల్లు కట్టుకోవడం ఒక శ్రమగా, అంటే నేను చెప్పేది కేవలం రాళ్ళు ఇటుకలతో ఒక నిర్మాణం భవనం కాదు. నీ ఫ్యామిలీ, కుటుంబం కట్టబడాలి, అది చెదిరిపోకూడదు. బుద్ధిమంతుని ఇల్లు వలె నీ ఫ్యామిలీ ఉండాలి. బండ మీద కట్టబడిన కొండ మీద పట్టణం వలె వెలిగించే కేంద్రంగా అలాంటి ఒక అద్భుతమైన గృహంగా నీ ఇంటిని కట్టుకోగలగాలంటే, చర్చ్ అంటే 1000 మంది ఉంటారా, ఇంటికి ఆవిడ ఉంటాడు, నువ్వు ఒక్కడవే కాబట్టి ఇల్లు కట్టుకోముందా పతా చర్చి అంటావేంటే అంటాడు. ఇల్లు 100% రీజనింగ్ లాజిక్ అదిరిపోద్ది. నిజమే, మనం ఒక్కరమే అండి సంఘం, మనం అందులో ఒకరమే. మన ఫ్యామిలీకి అయితే మనం ఒక్కరమే. ముందు ఇల్లు కట్టుకోవాలి, నా కుటుంబం కట్టబడాలి. హల్లెలూయా. వీడి జీవితం అంతా తిప్పలు పెడతాడు పని తెమలతో. అది తాగిపోతాడు, తెడ్డు తీసుకొచ్చి పడవను ఒడ్డుకు కట్టేసి తెడ్డేసినట్టు ఉంటుంది తెల్లవాళ్ళు. ఆ తాడు ఎప్పుడో ఈ ఎదరికి వెళ్దాం, మత్తు దిగాక ఒళ్ళు పులిచిపోయాక ఒడ్డుకున్న తాడు కనపడుతుంది. ఈ లోపు నాశనం అయిపోయింది. టైం, అవకాశాలు చేసరిపోయినాయి. మొదట ఫలములో నీ పని చక్కబెట్టుకో, బయట ముందు వ్యవహారం చక్కబెట్టు, ఆ తలతిల్లు కట్టుకోవచ్చు. సులువైపోద్ది, అప్పుడు అది కార్యం సఫలమైపోద్ది. యోబు గారు అంటారే, నేను వేసిన అడుగెల్లా నేతిలో పడేను అంటాడు. ఆ నుండి బండ నుండి నూనె ప్రవాహంగా వచ్చేసేది అంటాడు. నేను తొందరగా ఎలా దొరికేసింది అంటే, నీ దేవుడు నా ఎదుటికి దాన్ని రప్పించినందునే అలాంటి జరుగుతాయి కార్యాలు.